ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో అయితేనేంటి, అలాగే అంతకు ముందుటువంటి రాజన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఏంటి, మేమందరం ఇక్కడ చైర్మన్లుగా మా జాబ్ నిర్వర్తించాము. ఆ కాలంలో రైతులకు సౌకర్యాల నిమిత్తం ఇక్కడ షెడ్లు కట్టడంలో అయితే ఏంటి, అదే విధంగా భీమలింగప్పన్న గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉండింది. ఆ సమస్య తీర్చడంలో అయితేనేంటి ముందుండి ఇక్కడ ఈ ఏవైతే సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ మన జగనన్న గవర్నమెంట్ లో అలాగే రాజన్న గవర్నమెంట్ లో మనం చేయడం జరిగింది. అయితే వీరు ఒక్కసారి ఇప్పుడు మార్కెట్ యార్డ్ వాళ్ళ కమిటీ, టీడీపీ వాళ్ళ కమిటీ రావడం జరిగింది. వాళ్ళు రావడం వెంటనే మరి ఉద్దేశపూర్వకంగా చేశారో మరి అది యాక్సిడెంటల్ గా జరిగిందో తెలియదు, కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి జీవో ఎటువంటి ఆదేశాలు లేకుండా సెక్రటరీ గారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి పేరును తొలగించడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అది రైతులకు సంబంధించింది. ఆ రైతులకు దేవుడు ఎవరైతే ఉన్నారో అది వైఎస్ఆర్ గారు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో అదే ఆ వైఎస్ఆర్ గారి నేమ్ ని అక్కడ తిరిగి అక్కడ వేయించాలి. అది వేయించకపోతే తప్పకుండా మా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఈ ఉద్యమం పెద్దగా చేస్తాము. ఇక్కడికి మేము వస్తున్నామని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయింది. మీకు హెచ్చరిస్తున్నాము, మీరు ఈ టైంలో ఇక్కడ లేకపోవచ్చు, మేము తప్పకుండా మరీ తిరిగి వస్తాము. మేము వచ్చే టైం అక్కడ వైఎస్ఆర్ గారి అక్షరాలు ఉంటే మీరు ఉన్నట్టు, లేదంటే మీ ఇష్టము. మేము ఇక్కడ ధర్నా పెద్దగా చేసి మీ ఉద్యోగాలు కూడా మీకు చేయనీయకుండా చేస్తామని మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి పెద్దలు